నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఈ మధ్య కొంచెం స్వరం మార్చినట్టు కనిపిస్తుంది. సాధారణంగా మనం ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయంగా ఉండాలి, పార్టీ పాలసీస్కి తగ్గట్టుగా మనం మాట్లాడుతూ ఉండాలి, నచ్చకపోతే నచ్చినట్టుగా ఉండాలి. సో బయటికి వెళ్ళిపోతే అది బయటికి వెళ్ళిపోయినట్టుగా ఉండాలి. కానీ ఆయన పార్టీలో ఉన్నారో లేదో తెలియదు, బయటికి వెళ్ళారో లేదో తెలియదు, కానీ పార్టీకి వ్యతిరేకంగా ఈ మధ్య కాస్త మాట్లాడుతున్నారు. నాకు కొంచెం పిచ్చి లేచిందంటే నేను వెళ్ళిపోతా, 100% వెళ్ళిపోతాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఎంత పర్సెంట్ టీడీపీ పార్టీలో ఉన్నట్లు, ఎంత పర్సెంట్ బయటికి వెళ్ళిపోయినట్టు? అంటే ఆయన టీడీపీ పార్టీతో తెగదంపులు చేసుకున్నాడండి. తెగదంపులు చేసుకొని నేను వైసీపీలోకి వెళ్ళిపోతున్నాను అంటాడు అన్నమాట. వైసీపీలోకి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు కానీ ఓ నిర్ణయం తీసుకోవట్లేదు. అది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, వైసీపీ పార్టీతో ఏదో కొంచెం అంటే వైరుధ్యాలు వచ్చాయి. అప్పుడు ఏం చెప్పాడు, నేను తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నాను, నో డౌట్, అయితే నన్ను తీసుకుంటే ప్రొవైడెడ్ నన్ను తీసుకుంటే అన్నాడు. వెళ్ళాడు, తెలుగుదేశంలో కలిశాడు. తెలుగుదేశం వాళ్ళకి హామీ ఇవ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే జనసేనలో కలుస్తారు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చాలా మంది జనసేనలో కలడానికి ఉన్నారన్నమాట. అదేదో ఉంది ఉదయకాలకి. కానీ మిగతా వాళ్ళు వేరు, కేశినేని లాంటి వాళ్ళు అనాదిగా వస్తున్నారు, చాలా పెద్ద తలకాయలు, వీళ్ళ వెనకాల ఒక పెద్ద క్యాడర్ ఉంటుంది, ఫాలోయింగ్ ఉంటుంది. ఇదంతా టీడీపీకి దెబ్బ కాదంటారా? టీడీపీ దెబ్బ కాదండి. ఇప్పుడు కేసీఆర్ నాని టీడీపీ మీద గొడవ పడడం కరెక్ట్ కాదు కదా. అది ఇప్పుడు ప్రామిసింగ్గా ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా ప్రామిసింగ్గా ఉంది. రేపు పొద్దున సక్సెస్ అన్నది ఒక 90% పాజిటివ్గా ఉందన్నమాట. సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా వెళ్తారా? ఎందుకంటే పార్టీలో మొత్తం కష్టాలు, నష్టాలు, అవమానాలు అన్నీ భరించిన తర్వాత ఇప్పుడు వెళ్తానంటే దానికి అర్థం లేని మాట. అందుకే ఆయన రాజకీయ దురంధరుడు కదా. ఇప్పుడు పోతానంటే పిచ్చోడా ఆలోచించుకున్నట్టు వదిలేశాడు ఆయన. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఎలా ఉందంటే మునపటికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఒక మంచి చేంజ్ వచ్చింది. ఏం చేంజ్ వచ్చిందో చెప్పమంటారా? తెలుగుదేశం పార్టీ నడిపించేవాడెవడు? చంద్రబాబు నాయుడు ముసలాడైపోయాడు. ముసలాడైపోయిన తర్వాత ఇంకెవరు నడిపిస్తారు? తారక్ రాడు, తెలుగుదేశం పార్టీ దుకాణం సర్దేసుకోవడమే అని చెప్పారు. వీళ్ళ మాటలకి తాతలా తయారైపోయాడు. ఎవరు? మన లోకేష్. తిరుగుతుండగా 1000 కిలోమీటర్లు వెళ్ళేసరికి మాటలు మారిపోయాయి. అయితే ఇంకో 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ బతుకుతుంది అనేటువంటి ఆశను కల్పించారన్నమాట. నేను బాగా అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను. ఏంటంటే ఎంత తేలిగ్గా సమస్యను తీసుకుంటా అంటే మాట ఏదైనా సమస్య వచ్చినట్టయితే సీరియస్గా తీసుకుంటే మనమే హర్ట్ అవుతాం. ఏముంది, జరగవలసింది జరుగుతుంది, మనం ఫేస్ చేస్తాం. మనం ఫేస్ చేయడానికి కదా సిద్ధంగా ఉన్నాము. మన పని అదే కదా. అంతే బెంబేరెసిపోయినట్టు ఎలాగవుద్ది? వాళ్ళు మనల్ని దాన్ని వీక్నెస్గా తీసుకుంటారు కదా అని అంత మెచ్యూర్డ్ మాటలు మాట్లాడుతున్నట్టు డెఫినెట్గా లోకేష్ బాబులో చాలా మెచ్యూరిటీ వస్తుంది. ఓకే, ఈ 4000 కిలోమీటర్లు పూర్తి సరికి ఎస్ తెలుగుదేశం పార్టీలో అక్కడ తారక్ ఎవరో వచ్చి పరిపాలించవలసిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కొడుకున్నాడు, పరిపాలించగలడు. అవసరమైతే ఇప్పుడు ఇంకో 5000 కిలోమీటర్లు తిరగగలడు. ఓకే, ఇప్పుడు అనుభవం ఉంది కదా, చరిత్ర కదా. ఇప్పుడు వీళ్ళందరికంటే ఎక్కువ ఈ 4000 కిలోమీటర్లు తిరిగేసినట్టయితే వీళ్ళందరికంటే ఎక్కువ తిరిగినట్టే కదా. ఇంతకంటే ఎక్కువ తిరుగుతాడు నెక్స్ట్ కావాల్సి వచ్చినప్పుడు. అయితే ఇక్కడ ప్రధానంగా కేశినేని నాని అంటున్నది ఏంటంటే, బుద్ధ వెంకన్న కావచ్చు, లేకపోతే బోండా ఉమ్మ, అంటే విజయవాడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్పి అంటున్నారు. ఎందుకు అదంటే ఈ లోకల్ వర్సెస్ ఈ నాన్ లోకల్, లేకపోతే ఒకటే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆయన పార్లమెంటరీ స్థాయి వాళ్ళు, వీళ్ళేమో అసెంబ్లీ స్థాయి లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్ ఎందుకు వస్తుందంటారు అసలు? అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రవరవలు ఉన్నాయంటే దానికి కారణం కొంతవరకు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి ఇన్ఛార్జిగా పెట్టేసరికి మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. ఈ కేశినేని నాని కావచ్చు, లేకపోతే అక్కడ ఎవరు
మన దేవినేని నెహ్రూ కావచ్చు, వీళ్ళు బయటికి చెప్పడం లేదు. కానీ అలా గోరంట్ల సీనియర్ మోస్ట్ అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, వీళ్ళందరూ అరే పార్టీ పుట్టినప్పుడు కానీ మేము ఉన్నాం, మేము ఇన్ఛార్జ్ కాబట్టి నినగా మొన్న వచ్చాడు అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఆయనకు కూడా అంటే వాళ్ళ పదవులు వాళ్ళకి ఏం అండర్స్టాండింగ్స్ ఉంటాయి. వీళ్ళు బయటపడ్డారంటే వాళ్ళు ఏదో లబ్ధి పొందవలసిన దాన్ని వదులుకున్నట్టు, వారు పొందవలసిన లబ్ధిని ఇంకొకరు పొందుతున్నట్టు, అదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అయితే వీళ్ళు అంత తేలికే వాళ్ళు బయటపడరు కదా. ముందు రాబోయే ఎలక్షన్స్లో మనందరం కలిసికట్టుగా చేయి కలుపుకొని గెలుద్దాం, గెలిచిన తర్వాత ఆలోచిద్దాం అంటే బాగుంటుంది. ఓకే, అలా కాకుండా ముందే నువ్వు బయటకు వచ్చినట్టయితే ఎదురు పార్టీ వాడికి ఎంత లోపు అయిపోతాం, మనం పార్టీని డ్యామేజ్ చేసినట్టే కదా. అయితే ఇప్పుడు ఆ పార్టీలోకి కలిసి వస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు. ఓకే, రాకపోతే ఒకవేళ అంతకుముందు ఉన్నట్టుగానే ఇప్పుడు పార్టీలో పూర్తిగా ఒక అసంతృప్తితో ఎక్కువ మంది ఉన్నా అని ఏం చెప్తారు సమాధానం? ఏం చెప్పలేడు కదా. కేసీఆర్ నాన్ని బతిమాలుకోవాల్సిందే కదా. ఓకే, అందువల్ల వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. ఈయన మా మామూలుగా వీరంగం చేసినప్పుడు కూడా ఈయనకు వచ్చేటువంటి లాభం ఏమి లేదు. కానీ కృష్ణా జిల్లా అంటేనే టీడీపీ పార్టీకి కంచుకోట లాంటిది. సరే, రామారావు గారి పుట్టిన జిల్లా అనుకోవచ్చు, లేకపోతే కుల సమీకరణాలు ఏదైనా కారణం కావచ్చు. రాబోయే రోజుల్లో టీడీపీ గెలుస్తుందన్నటువంటి ఒక సంకేతాలు ఉన్న నేపథ్యంలో కేసినేని లాంటి ఒక సీనియర్ నాయకుడు ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నాను బెదిరించడం ఎంతవరకు సబబు? అట్లా బెదిరించడానికి ఉన్నటువంటి కారణాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ అంటారా? అంటే బెదిరించడం వెనక కొన్ని కోరికలు ఉంటాయండి. ఆ కోరికలు ఎందుకు తీరుస్తారు? వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఊళ్ళు పంచుకోవడమే. రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారుతుంటారు. వీళ్ళు ఏదో ఆశించుంటారు, ఆశించింది ఇవ్వలేదు. ఇకపోయినట్టు కేసినేని నాని వెళ్ళిపోయినంత మాత్రంలో పార్టీకి నష్టం లేదు. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ తాలూకు కొడుకు రాధా ఉన్నాడు కదా, ఎస్ పార్టీ కుమ్మగా చేస్తాడు. ఓకే, కుమ్మగా చేస్తాడు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాకపోయినట్టయితే ఈ రెండు మిత్రపక్షాలు అయితే జనసేనలో ఉంటాడు. అందువల్ల కదా ఏమైనా మీ నాన్నగారిని చంపేసినటువంటి పార్టీలో నువ్వు చేస్తావని ఎవరో పిచ్చిగా మాట్లాడితే, ఎస్ మా నాన్నగారి పార్టీ కాపుల పార్టీ అంటే జనసేన పార్టీ, దాంట్లో ఉంటా అంటాడు. జనసేనలో ఉన్నట్టే కదా, తెలుగుదేశాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అందువల్ల ఈ కేసునేని నాని వల్ల ఒరిగేదేమి ఉండదని నా ఉద్దేశం. అంటే సాధారణ తెలుగు తమ్ముళ్ళు ఏదైనా గలబా చేస్తేనే సది చెప్పేటువంటి పార్టీ టీడీపీ పార్టీ. అట్లాంటిది ఇట్లాంటి మంత్రులు లేకపోతే ఈ స్థాయిలో వాళ్ళకి అధిష్టానం నుంచి ఎటువంటి బుజ్జగించే ప్రయత్నం కానీ లేకపోతే సర్ది చెప్పే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా? అధిష్టానం చెప్తుందండి, అధిష్టానం టైం అడుగుతుందండి. చంద్రబాబు నాయుడుని కేసినేని నాని కలవకుండా ఉండడు, చంద్రబాబు నాయుడు కేసినేని నానితో మాట్లాడకుండా ఉండడు. వాళ్ళు ఏదైతే అడిగారో ఎలక్షన్స్ అయిపోయి కమ్మ నెక్స్ట్ నువ్వే కదా అంటారన్నమాట. డెఫినెట్గా వీళ్ళకి మిగతా వాళ్ళకంటే వీళ్ళు బాగా చూస్తారు. అంటే సీనియర్స్ కదా, కష్టం అనక సుఖం అనక అన్ని అవమానాలు అనక ఎన్నో ఆయన మోసినప్పుడు పార్టీని పార్టీ జెండా మోస్తూ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళదే ఫస్ట్ ప్రయారిటీ మాట. వాళ్ళు దెబ్బలాడి మరీ వాళ్ళ తాలూకు కావాల్సిన ప్రయోజనాన్ని పొందగలరు. కానీ ముందుగా కంగారు పడ్డం ఏంటంటే పార్టీ వీక్ అవుద్ది. అలాగైతే చాలా మంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే ప్రజా వ్యతిరేకత వచ్చిందండి, మేము రాజకీయాలు లేకుండా ఉండలేము, ఇంతవరకు వైఎస్ఆర్తో ఉన్నాము, ప్రజా వ్యతిరేకత వచ్చింది కదా, మరి రాజకీయాలు లేకపోతే ఎలా అవుతుంది? చంద్రబాబు నాయుడు బాగా పరిపాలిస్తున్నాడు, మేము వచ్చింది కూడా అక్కడి నుంచే వచ్చాం కదా, వెళ్ళి కాలు పట్టుకుంటా ఉంటారు. వచ్చేవారు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇక్కడ కేసీఆర్ దగ్గరికి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర కనుక మళ్ళీ కంబ్యాక్ టు ది పేవిలియన్ వస్తారు, కలుసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.